కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడి గెటప్లో ఎంత న్యాచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకరెట్టయ్యా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లాస్ట్ వ్లాగ్ చూశారు కదా, నెయ్యి కాచాను. నెయ్యి కాచడం ఏమో కానీ అమ్మో ఎన్ని గిన్నెలు వస్తాయో. ఇలాగ మొత్తం జిడ్డు, ఎక్కడ చూసినా జిడ్డు జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇదంతా క్లీన్ చేసుకునే లోపల సగం నీరసం వచ్చేస్తుంది. ఇంత కడగటం మర్చిపోయాను. స్టార్టింగ్లో డైలాగ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఇంటికి పెద్ద పని మనిషిని నేనే. ఎంత పని చేసినా సరే ఇంకా పని వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మురికి అంతా పోవాలి అంటే తప్పకుండా మనం ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే, లేకపోతే అస్సలు మురికి అనేదే వదలదు. కాబట్టి అంటే మురికి ఉన్నా లేకపోయినా డైలీ ఇలాగే క్లీన్ చేయటం నాకు అలవాటైపోయింది. తడి బట్ట పెట్టి తుడవచ్చు, కానీ అలా తుడిస్తే ఏదో మసకగా ఉందేమో అని నాకు ఎందుకు అలాగా నచ్చదు. కాబట్టి రోజు అయినా సరే ఇలాగే నీట్గా సబ్బేసి స్క్రబ్బర్ వేసి తోమి మరీ పెట్టేస్తాను. మొత్తంగా అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇందాక చూశారు కదా ఎలా ఉందో, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉంది అన్నది. నిన్న వ్లాగ్లో చూశారు కదా నెయ్యి కాచడం. ఇదిగో మొత్తంగా ఇంత నెయ్యి అయిందనమాట. అంటే చిన్న సెరవలో పెట్టాను, అది బాగోదేమో అనుకున్నాను, బట్ టేస్ట్ అయితే బాగుందండి. మొత్తానికైతే మనకి ఇంత నెయ్యి వచ్చింది. దగ్గర దగ్గర ఒక నెల పైనే మనము ఇంకా నెయ్యి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టవ్ గట్టి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. కానీ ఇదిగో మా అక్షయ్ పాత్ర లోపల స్పూన్ ఎందుకు ఉంచాను అనుకుంటున్నారు? ఇన్ కేస్ అన్నీ క్లీన్ చేసామనుకోండి, వెంటనే ఇంట్లో ఎక్కడి నుంచో సుమారుగా ఒక 10 గ్లాసులు 10 కప్పులు ఇలా ఏవో ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. దాంట్లో ఏదన్నా ఒకటి ఉంచామనుకోండి, కొంచెం అలా రావడానికి టైం పడుతుంది. లేకపోతే 5 నిమిషాల లోపల సింకు నిండిపోతుంది. మేమైతే దీనికి అక్షయ పాత్ర అని పేరు పెట్టేసుకున్నాము. అండ్ ఇంకో ఫ్రెండ్ చెప్పింది సెకండ్ బేబీ అని పేరు పెట్టుకున్నారంట. అలాగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది కదా. మీ ఇంట్లో సింక్కి ఏం పేరు పెట్టారో ఒక్కసారి కామెంట్ చేయండి. అక్షయ పాత్ర అని ఎందుకంటున్నాను అంటే, మనం ఎంత క్లీన్ చేసినా సరే వెంటనే సింక్ ఫిల్ అయిపోతుంది. ఫ్లోలో వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నాను, ఏం చెప్పానో మర్చిపోయాను. ఈ లోపల చిన్నోడు వచ్చాడు, అమ్మ డోర్ది అని అరుస్తుంటే అటు వెళ్ళిపోయి వచ్చేసాను. కాబట్టి ఎక్కడ దాకా చెప్పానో అన్నది గుర్తులేదు. ఈ సింక్ ఉంది కదండి, మీరు ఎవరైనా ఇల్లు ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఈ సింకును మాత్రం అస్సలు తీసుకోకండి. అబ్బా చిరాకు వస్తుంది. అదేంటంటే ఇక్కడ మాకు బాగా హార్డ్ వాటర్ అనమాట, గ్రౌండ్ వాటర్ చాలా హార్డ్గా ఉన్నాయి. మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే ఆ వాటర్ స్ప్లిట్ అయిపోయి మొత్తం చుక్కలు పడిపోతున్నాయి. ఆ చుక్కలు ఏంటంటే ఆరిపోయి అలాగా వైట్గా ఉండిపోతున్నాయి. అంటే ఎవరైనా చూస్తే వీళ్ళు అసలు ఇల్లే క్లీన్ చేసుకోరేమో, సింక్ అసలు ముట్టుకోరేమో అన్నంత గలీజ్గా అయిపోతుంది ఆ సింకు తుడిచే లోపల చేయి నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా సింక్ క్లీనింగ్, స్టవ్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి కదా. ఇవాళ నేను పెసరట్టు ఉప్మా చేద్దాము అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి పెసరపప్పు రాత్రి నానేసుకున్నాను. పెసరబ్యాళ్ళు నానబెట్టుకోకపోయినా పర్వాలేదండి, మీరు ఏమంటారు డైరెక్ట్గా కడిగేసి వేసుకుంటే కూడా నురగ చాలా బాగా వస్తుంది. ఏమో ఈసారి కొంచెం నానపెట్టాలనిపించి అలా నానపెట్టేసుకున్నాను. పెసరపప్పు నానపెట్టి బియ్యం పిండి కలిపేస్తాను పెసరట్లకి. కానీ ఈసారి బియ్యం పిండి ఇంట్లో నిండుకుందనమాట. అందుకోసము బియ్యం కూడా బ్రౌన్ రైస్ రాత్రే నానేసి గ్రైండర్ ఆన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రైస్ వాటర్ హెయిర్కి స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయంట. నైట్ టైము బ్రౌన్ రైస్ కడిగి పెట్టేసి ఆ నీళ్ళను మనము తలకు వాడుకున్నట్లయితే షాంపూలో కలుపుకొని కానీ లేదా డైరెక్ట్గా హెయిర్కు పెట్టుకున్నా సరే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. స్కిన్కు పెట్టుకున్నా సరే గ్లోయింగ్గా ఉంటుంది అని చెప్పారు. అందుకోసం ఏం చేశానంటే ఈ బ్రౌన్ రైస్లో ఉన్న వాటర్ని తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇదిగో అల్లం ముక్కలు వేసాను, అదేమో తిరగటానికి చాలా ఇబ్బంది పడుతుంది గ్రైండర్. పచ్చిమిర్చి అల్లము కట్ చేసి వేసాను, అది కూడా కొద్దిగా మందంగానే వేసానులేండి. అందుకోసం గ్రైండర్ తిరగట్లేదని చెప్పి అక్కడే నిల్చొని దాన్ని కొంచెం పుష్ చేసి అది బాగా తిరుగుతుంది అన్నప్పుడు పక్కకు వచ్చేసాను. ఇంకా పెసరట్టు పిండికి రెడీ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఉప్మా. నాకు ఉత్త పెసరట్టు తినాలి అంటే తినాలనిపించదు, అదేంటో అది అలాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఉప్మా పెసరట్టు అయితేనే తింటాను. దాంట్లోకి అల్లం చట్నీ, పుట్నాల చట్నీ కూడా ఉండాలి. అప్పుడైతేనే కొంచెం నాకు దిగుతుంది. అన్ని రకాలు చేసినా సరే మా సాత్విక్ అస్సలు దిగదు. కానీ హెల్దీ కదా, మనము
ఎలాగూ ఎన్వి తినము, అలాంటప్పుడు పిల్లలకి హెల్దీ ఎలా వస్తుంది అని చెప్పేసి ఇలాగైతే కొంచెము అప్పుడప్పుడు పెసరట్టు ఇలాంటివి ఏమైనా పప్పులకి సంబంధించివి పెడితే బలంగా ఉంటారని చెప్పి పెద్దగా ఇష్టపడకపోయినా సరే అలాగా వేసేస్తానన్నమాట. ఒక పక్క గ్రైండర్ తిరుగుతుంది, ఇంకో పక్క ఉప్మా అవుతుంది, ఇంకో పక్క ఇలాగా అన్నం చేయాలి కదా, మా వారికి బాక్స్ ఇవ్వాలి. దానికోసం రైస్ని యాక్చువల్గా ఎప్పుడు పురుగు రాదబ్బా, నాకు ఒక టిప్ చెప్పారనమాట ఒక ఫ్రెండ్. ఆ టిప్ ఫాలో అవుతుంటే అసలు పురుగే రావట్లేదు. బట్ ఏంటో ఈసారి ఆ టిప్ ఫాలో అయినా సరే పురుగు వచ్చేసింది. అందుకోసం అనేసి ఈ మధ్య ఇలా చెరగడం స్టార్ట్ చేశాను. లేకపోతే ఇంతకుముందు గబుక్కున అలా బస్తాలు ముంచేసి ఇలా గిన్నెలో పోసేయడమే. కానీ ఇప్పుడు అలా కాదు, చక్కగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వేస్ట్ వాటర్ మనం పారేయకుండా బియ్యం కడిగిన నీళ్ళని మొక్కలకి పోయడం కోసం అని చెప్పేసి ఇలా తీసి పక్కకు పెట్టేసుకుంటాను. మొక్కలకి ఈ నీళ్ళు సరిపోతాయి. నేను ఎక్కువ మొక్కలు కూడా పెంచుకోను, మీకు ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చెప్పేశాను కదా. ఈ చల్లదనానికి ఎక్కడెక్కడి నుంచో బల్లులన్నీ అక్కడికి వచ్చి చేరుతాయి. మనకేమో దాన్ని చూస్తేనే కాళ్ళు చేతులలో షివరింగ్ వచ్చేసిద్ది. అందుకోసం అని చెప్పేసి మొక్కలు ఎక్కువగా పెంచాను. ఏవో ఒక 2-3 పాట్స్ ఏవో ఉన్నాయి, వాటికి పోయటానికి మాత్రం కొద్దిగా నీళ్ళని తీసి అలా పక్కకు పెట్టేసుకుంటానండి. ఇవి చాలా బలం అన్నమాట మొక్కలకి. దాని ఎండ సరిపోతే నాకున్న 4 పాటలకి. అది కాక ఎండలు కూడా కొంచెం బాగా తగ్గాయి మాకు, కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవట్లేదు. ప్లాంట్స్ కూడా వామిట్ చేసేస్తున్నాయి. అందుకోసం జస్ట్ ఈ కింద ఉన్న డబ్బా నిండా తీసేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటే పిల్లలకి పొట్ట నొప్పి రాకుండా ఉంటుంది. గంట ముందు కడిగేసుకోవాలి. వాడు సాత్విక్, అది పెసరట్టు, ఇది అల్లం చట్నీ, ఇది అన్నం, ఇది ఫ్రై. ఏం ఫ్రై? అన్నీ కలగపులగం ఫ్రై. అది క్యారెట్, బీట్రూట్, దొండకాయ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై. ఇదేమో ఉప్మా, అదేమో ఉప్మా. అండ్ ఓ సాయిరామ్, ఇదేమో చటానీ, ఇదేమో చటానీ. అండ్ ఇదేమో చుక్కకూర పచ్చడి, ఇదేమో బిస్కెట్. మీ మూతి. దిస్ ఇస్ చుక్కకూర పచ్చడి. ఇవాళ మెనూ అయితే ఇదే: ఉప్మా, పెసరట్, పల్లి చట్నీ, అల్లం చట్నీ, రైస్, క్యారెట్, బీట్రూట్, దొండకాయ ఫ్రై, అండ్ చుక్కకూర చట్నీ, పెరుగు, అండ్ మ్యాంగోస్ with biscuit. వాడే బిస్కెట్, రేమ్ బిస్కెట్. మార్నింగ్ అంతా అలా చాలా బిజీగా ఉంటానండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏదో వ్లాగ్ అయినా స్టార్ట్ చేయగలిగాను. కానీ స్కూల్ స్టార్ట్ అయితే అదేంటో తెలియదు, నాకు చాలా హడావిడిగా అనిపిస్తుంది. వంట చేయటము ప్లెజెంట్గా అనిపించదు అనమాట. ఆ టైంలో నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. వ్లాగ్స్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఎక్కడో ఉంటా, కెమెరా ఎక్కడో ఉంటుంది. అది బ్యాక్ కెమెరా పెట్టానంటే నేను ఉన్నానో లేదో కూడా కనపరాను. అందుకు కొంచెం కష్టమవుతుంది. బట్ చూద్దాం, ట్రై చేద్దాము. ఇదిగో మనోడు ఉన్నాడు కదా, వీడు మాత్రం ఇంట్లో సిజర్స్, ప్లాస్టర్స్, అలాగే ఫెవికాల్స్, ఇదిగో నైఫ్ ఉంది చూసారా వాడి దగ్గర, అలాంటి నైఫ్స్ ఏవి ఉండనియడు. ఎప్పుడు ఏదో ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని చెప్పి చేస్తూనే ఉంటాడు. పోనీ దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అంటే ఏది ఉండదు. తర్వాత అంటే ఒక 2 రోజులు ఆగి అది డస్ట్బిన్కి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇలా మొత్తానికైతే ఎప్పుడు ఏదో ఒకటి కట్ చేస్తూనే ఉంటాడు, అతికిస్తూనే ఉంటాడు. అంతకుమించి ఈయన గారికి ఇంకా వేరే పనే ఉండదు. సరే మనల్ని డిస్టర్బ్ చేయరు కదా అని చెప్పి కొన్నిసార్లు చాలా సైలెంట్గానే ఉంటాను, ఏమి అనను. అంటే మన ఎక్విప్మెంట్స్ని వాడు పాడు చేయనంత వరకు సైలెంట్గానే ఉంటాను. మన ఏం చేశాడంటే ఇలాగే కిచెన్లో ఏదో చేస్తూ ఉంటే కిచెన్లో నా నైఫ్ తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి మొత్తంగా ఇలాగా ఇరక్కొట్టి పడేసాడు అనమాట. నేను కొట్టడానికే వాని కొట్టడానికి. ఏది నీ ట్యాబ్? ట్యాబ్ మిగిలిపోయిన ముక్కలతో మా చిన్నోడు దాన్ని ట్యాబ్ అంట, ట్యాబ్ చేసుకొని దాంతో ఆడుకుంటున్నాడు. ఈయన గారు ప్లాస్టర్లు అన్నీ పాడు చేసి ఏదో చేసుకున్నాడు. అది ఒక్క రోజులో మళ్ళీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఏముంది, ఒక 2-3 రీల్స్ ఏవో చేసుకున్నాము.
రీల్స్ చేయాలన్నమాట అప్పుడప్పుడు, లేకపోతే బ్రెయిన్ పని చేయదు. అండ్ ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేశాను వ్లాగ్. నేను నా ఫ్రైడే కదా, మంచిగా పూజ చేసుకొని చక్కగా ఇలాగా ధూపం వేసేసుకున్నాను. జనరల్గా అయితే ఇదంతా ఎక్కువగా ప్రాసెస్ వచ్చేసి మార్నింగ్ టైంలో చేస్తాను, బట్ ఈ మధ్య బాగా లేజీ అయిపోయాను. అందుకోసం మార్నింగ్ టైంలో చాలా తక్కువగా చేస్తున్నాను పూజలు. ఈవినింగ్ టైంలో కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ టైంలో ఇలాగా సాయంత్రం పూట గడపంతా ముగ్గులు పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను. అంతా పూజ అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఇంట్లో తినటానికి స్నాక్స్ ఏమీ లేవు, స్వీట్ హాట్ ఏవో ఒకటి ఉండాలి కంపల్సరీ. పిల్లలేమో కానీ ముందు నేను ఉండలేను, 10 నిమిషాలకు ఒకసారి గిన్నెలు ఎత్తుక్కుంటూ ఉంటాను తినడానికి ఏమున్నాయా అని చెప్పేసి. అందుకోసం అని చెప్పి నువ్వుల లడ్డూలు చేసుకుందాము, ఐరన్ పుష్కలంగా ఉంటుంది కదా. ఈ మధ్య కాల్షియం ఐరన్ చాలా తక్కువైపోయి నాకు నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి, అలాగే కీళ్ళ నొప్పులు అంటారు కదా అలా వచ్చేస్తున్నాయి. అందుకోసం అని చెప్పి సరే నువ్వుల లడ్డు చేద్దామని చెప్పేసి నువ్వుల లడ్డు చేస్తున్నాను. అందులో ఇవి కూడా వేసాను అనమాట. ఇప్పుడు నేను దీని గురించి చెప్పాను అనుకోండి వీళ్ళకు దిగదు, కాబట్టి నేను వాటి గురించి ఏం చెప్పట్లేదు. ఇవన్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట, కనిపించకుండా వేయాలి, కనిపిస్తూ వేస్తే వాళ్ళకు దిగవు. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అండి. వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.